హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మనం సన్నకార పూస చేసుకుందాం. ఆ సన్నకార పూస ఇలా అల్లం పచ్చిమిర్చి రసంతో చేసుకుందామండి. ముందుగా పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి అల్లం కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్లా చేసేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత మనం ఈ కారపూసకి మనం శనగపిండే వాడుతున్నాం. సో ఆ శనగపిండి జల్లించడానికి నేనైతే జల్లెడ రెడీ చేసుకున్నా. మనమైతే పిండి ఏ గిన్నెలో కలుపుతామో ఆ గిన్నెలో అయితే జల్లించేసుకుందాం. ఇలా పెట్టేసుకొని మొత్తం కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం జల్లించేసుకోవాలండి పిండి. మనం షాప్ దగ్గర తీసుకున్న ప్యాకెట్ అయినా సరే అందులో ఏవో ఒకటి ఉంటాయి కదా, సో శుభ్రంగా జల్లించుకుంటేనే బాగుంటుంది పిండి అనేది. ఇలా నేను నీట్గా అయితే జల్లించేసాను అనమాట. ఉండలు లేకుండా చూసారు కదా తుక్కు ఎలా వచ్చిందో. మొత్తం ఈవెన్గా మొత్తం జల్లించేసాను. ఇలా మెత్తగా ఉండాలి పిండి. తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ గ్లాసు వరిపిండి అయితే కలుపుకుంటున్నాం. అది కూడా ఇలా జల్లించేసేసి కలుపుకోవాలి పిండి. ఇలా మొత్తం జల్లెడ పట్టేసేసి కలిపేసుకొని అందులో మనం రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు ఏంటంటే కలర్ కోసం అన్నమాట. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కలపడం ప్రాసెస్సే ఎక్కువ ఉంటుందండి ఇందులో. ఇలా కొంచెం కొంచెంగా పిండి మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా మనం ఉప్పు వేసినప్పుడు కలిపితే ఏంటంటే పిండి అంతా ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ గుల్లగా రావడం కోసం డాల్డా వేసుకుంటున్నా. మీరు కావాలంటే ఆయిల్ హీట్ చేసి పోసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే డాల్డా ఉంది కాబట్టి టైంకి డాల్డా అనేది వేసేసి కలిపేస్తున్నాము. ఇలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి, అది కూడా ఇందులోకి వడకట్టేసి ఆ వాటర్ అనేది కలిపేసుకోవాలి. ఇలా వడకట్టేసుకుంటే ఆ రసం అనేది కిందకు వచ్చేస్తుంది కదా, ఆ రసంతో పిండి కలిపేసుకోవాలి మనం. మనకి ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అంత ఎక్కువ స్పైసీ పిల్లలు తినరు అనుకుంటే కనుక మిర్చి అనేది తగ్గించి వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసి మొత్తం తీసేసి బాగా కలిపేసుకోవాలి. మనకి ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఎక్కువసేపు కలుపుకుంటే జంతికలు అనేవి బాగా వస్తాయండి. మరీ అంత లూజ్గా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా కలిపేసుకోవాలన్నమాట మీడియంగా. మనకి ఆ కారపూస గిద్ది ఉంటుంది కదండి, అది మనం పిండి వేస్తే అది దిగి అంతలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉన్నాయి ఏంటంటే చేతులు మనకి నొప్పి వస్తాయి అన్నమాట ఒత్తడానికి. సో అది చూసుకోవాలి. ఇలా చిన్న హోల్స్ ఉన్న కారపూస గిద్ది తీసుకోవాలి. దీనికైతే ఆయిల్ అప్లై చేసేయాలండి. లోపల ఆయిల్ అప్లై చేసేసుకోవడం ఏంటంటే పిండి పట్టకుండా ఉంటుంది. అప్లై చేసేసి ఒకసారి మనం కలిపిన పిండి ఎలా ఉందా అని చెప్పి ట్రైల్ వేద్దామండి. సో దాన్ని నిండా ఫుల్ చేసేసి ఒకసారి నొక్కి చూద్దాము ఎలా వస్తున్నాయి ఏంటనేది. సో ఇలా ఫుల్ చేసేసి నొక్కితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనమైతే స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టేసుకుందాము. కొంచెం ఉప్పు సరిపోలేదని మళ్ళీ లైట్గా సాల్ట్ అనేది వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట నేను. మనం ఉప్పు ముందే చూసుకోవాలండి, లేకపోతే ఇట్లా 2 టైమ్స్ కలపాల్సి వస్తుంది అనమాట. నేనైతే చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్నండి. హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఇట్లా స్నాక్ ఐటమ్స్ బాగా ఎక్కువ తినేదాన్ని అనమాట. సో మా మమ్మీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఐటెం చేసి పంపిస్తూ ఉండేది. అందులో ఎక్కువగా నేను ఇష్టంగా తినేదాన్ని కరివేపాకు కారపొడి అనమాట. బాగా చేసేది మా మమ్మీ. అంటే హాస్టల్లో ఉండటం వల్ల బాగా టేస్ట్ కూడా అనిపించాయి అనమాట మనకి ఏమైనా తిన్నా కానీ.
ఫుడ్ బాగున్నా కానీ పచ్చళ్ళు ఇట్లా స్నాక్ ఐటమ్స్ కారపొళ్ళు అవి బాగా ఇష్టపడేదాన్ని నేను. మనం ఆయిల్ పెట్టేసాం కదా, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇది అనేది ఫుల్ చేసేసుకుందాం. ఫుల్ చేసేసి పక్కన పెట్టుకుందాం. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నానండి, అందుకే నాకు కొంచెం ఫుడ్ వాల్యూ అనేది బాగా తెలుసు అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇలా జంతికల్లో అదే కారపూస దాంట్లో పెట్టాం కదా, అది ఇలా ఆయిల్లో ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా ప్రెస్ చేసేసుకొని రెండు సైడ్న బాగా కాల్చుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కరకరలాడే కారపూస అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.